Welcome to Addu and Arjun Tales. Hi everyone. Again I am back with a new video. సో ఎలాంటి ఫెస్టివల్స్ అయినా సరే ఇంట్లో అకేషన్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటామో లేదో కానీ మాల్స్ని మాత్రం అందంగా అట్రాక్టివ్గా రెడీ చేస్తారు కదా ఫెస్టివల్స్ అనేసరికి. సో ఈ దసరా అండ్ దివాళీ సందర్భంగా నెక్సెస్ మాల్ హైదరాబాద్లో ఏలియన్స్ థీమ్తో ఒక ఫన్నీ యాక్టివిటీస్ అన్నీ అరేంజ్ చేశారు. ఏలియన్స్ అంటే ఓన్లీ ఐలాన్ మూవీలో చూపించిన ఏలియన్ ఒకటే కాదు, బట్ ఇక్కడ డిఫరెంట్ రాక్షసులు, అనిమల్స్, డిఫరెంట్ అనిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు క్యాప్షన్ దీనికి సిటీ అండర్ సీజ్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఏలియన్స్ చూడడానికి భయంకరంగా ఉన్న కిడ్స్ కోసం మాత్రం ఫన్నీ యాక్టివిటీస్ చాలానే అరేంజ్ చేశారు. ఏలియన్ రైడ్, రాకెట్ రైడ్, ఇంకా టేబుల్స్ మీద యాక్టివిటీస్ లైక్ శాండ్ యాక్టివిటీ అండ్ పెయింటింగ్ యాక్టివిటీస్ అన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఎవరైనా ఊరికి వెళ్ళకుండా హైదరాబాద్లోనే ఉంటూ హాలిడేస్లో ఉన్న వాళ్ళు కిడ్స్ని కాసేపు అలా ఎంగేజ్ చేయడానికి మాల్కి అయితే తీసుకెళ్ళొచ్చు. సో 1 or 2 hours వాళ్ళు అక్కడ ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం బోర్ ఫీలింగ్ అనే పోతుంది హాలిడేస్లో. అయితే మా అమ్మాయి కూడా నేను వెళ్తానని అడిగింది, కానీ లోపలికి వెళ్ళాక వాటిని చూసి ఆ సౌండ్స్ను చూసి భయపడి మళ్ళీ మా మీదకే ఎక్కేస్తుంది. అందుకని మేమైతే పంపించలేదు. సో ఇంకా పైన అయితే టీవీలో కాంతారా మూవీ ట్రైలర్ వేస్తున్నారు. మేము అలా కొంతసేపు కాంతారా మూవీ ట్రైలర్ చూసి ఇంకా మాల్కి వచ్చినాక మా పాపతో మ్యాండేటరీగా 2 యాక్టివిటీస్ కంపల్సరీ తను చేస్తుంది. అందులో ఒకటి వచ్చేసి రైడ్ ఎక్కడం, ఏదో ఒక కార్, బైక్. అక్కడ ఈ మధ్య నెక్సెస్ మాల్లో అయితే డీర్ రైడ్ అంట, యూనికార్న్ రైడ్స్ ఇలా అరేంజ్ చేశారు. సో ఈసారి మాత్రం బైక్ అండ్ డీర్ రైడ్ ఎక్కింది. ఇలాంటివి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. సో డీర్ రైడ్కి మాత్రం 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 1 పేరెంట్ కూడా అలౌడ్ అనమాట. సో ఆబ్వియస్గా తనతో పాటు నేను కూడా ఎక్కి కొంచెం బాగానే ఎంజాయ్ చేశాను. సో అలా రైడ్స్ అయిపోయిన తర్వాత మేము బర్గర్ కింగ్కి వెళ్ళాము. బేసిక్గా మాకు బర్గర్ అంటే కొంచెం బాగా ఇష్టము. సో నేను మా హస్బెండ్ బర్గర్ తీసుకున్నాము. మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. ఫ్రెంచ్ ఫ్రైస్ జంక్ ఫుడ్ కదా అంటే, జంక్ ఫుడ్డే కానీ ఒక్కసారి తింటానమ్మా, నాకు ఇష్టం కదా అని అడుగుతుంది. తనకి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాము. బేసిక్గా తను ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఇష్టం కాదు, అక్కడ సాస్ ఇస్తారు కదా, సాస్ కోసం అది కావాలంటుంది అనమాట. సో బర్గర్ కింగ్ యాప్ నుంచి కనుక బర్గర్ కింగ్ అదే బర్గర్స్ ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఆఫర్ ఉంటుంది డైరెక్ట్గా అక్కడ ఆర్డర్ ఇచ్చుకోవడం కన్నా. సో మేము అలా యాప్లో ఆర్డర్ తెచ్చుకున్నాము. 2 బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దెన్ కోక్ అండ్ చాక్లెట్ క్రీమ్ కోక్ అనమాట. సో కోక్ ఏమో కానీ ఐస్ క్యూబ్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఒక 15% ఏమన్నా కూల్ డ్రింక్ ఉంటుందేమో, రిమైనింగ్ అంతా ఐసే. మా పాప ఐస్తో ఆడుకుంటానని అంటుంది. లాస్ట్లో ఇస్తానమ్మా అని చెప్పాను, ఎలాగో మేము తాగమది. సో లాస్ట్లో ఇస్తానని చెప్పాను. సో మేము అలా బర్గర్ ఎంజాయ్ చేసాము. చాక్లెట్ అది మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్, నేనేమో వెజ్. సాటర్డేస్ నేను వెజ్ తిన్నాను. మేము వెళ్ళింది ఆ రోజు సాటర్డే. సో బర్గర్ కింగ్లో అలా మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ని సాస్లో డిప్ చేసి, అసలు ఫ్రెంచ్ ఫ్రైసా సాసా అన్నట్టు డిప్ చేసి తింటుంది. సో అలా బర్గర్ కింగ్లో బర్గర్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.